హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయు. ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. పుల్లగా ఉన్న పెరుగుతో చిట్టి చిట్టి బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. అలానే చట్నీ కూడా. ఇంట్లో పుల్లటి పెరుగు ఉందని ఏదో ఒకటి చేద్దామని అప్పటికప్పుడు బజ్జీల కోసం పిండి కలిపేశాను. బాగా పులిసిన పెరుగుని ఒక గిన్నెలోకి వేసుకొని ఎక్కడా కూడా పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత జాలి గరిటెలో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకొని జల్లించుకొని, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పెరుగులో మైదా పిండి బాగా కలిసేలాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో నేను నీళ్లు గాని వంట సోడా గాని ఏమీ వేయలేదు. పెరుగు నాకు పలచగా ఉంది కాబట్టి తడిదనం సరిపోయింది. అందులోకి పెరుగు కూడా పులుపుగా ఉంది కాబట్టి ఇంకా వంట సోడా ఏమీ వేయలేదు. మీకు పెరుగు అనేది పులుపుదనం లేకపోతే గనక 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. బజ్జీలు గుల్లగా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కనీసం ఈ పిండిని గంట లేదా మీకు టైం ఉంటే 2 గంటల పాటు పిండిని నాననివ్వండి. నేను మధ్యాహ్నం ఆ టైంలో ఈ పిండిని కలుపుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ టైం పిల్లల స్కూల్ నుంచి రాగానే లేదా టీ టైంలో అప్పటికప్పుడు చకచకా వేసిచ్చేస్తానమాట. పిండి బాగా నానిన తర్వాత మరి కాస్త జారుగా అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి వేయకుండా అలానే వేసుకుంటే కనుక బాగా గుల్లగా వచ్చేసి నూనె బాగా పీల్చేస్తాయి బజ్జీలు. బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే పిండి కూడా కొంచెం గట్టిగా అవుతుంది. బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది. బాగా వేడైన నూనెలో మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మన చేతికి సరిపడా పిండి తీసుకుని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవడమే. నూనెలో వేసిన వెంటనే పొంగుతూ పైకి తేలిపోతున్నాయి. పిండిలో మనం ఎలాంటి వంట సోడా వేయలేదు. అయినా సరే మనకి ఈ బజ్జీలు గుల్లగా క్రిస్పీగా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. తినేటప్పుడు కరకరలాడుతూ. బహుశా పెరుగు బాగా పులిసి ఉంది. పిండి కూడా బాగా నానబెట్టుకున్నాం కదా, అందుచేతనేమో. ఒకవైపు ఫ్రై అవ్వగానే మరోవైపుకి తిప్పుకొని ఈవెన్గా అన్ని వైపులా కూడా అటు ఇటు కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే పక్కకు తీసేసుకోండి ప్లేట్లోకి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా చిన్న చిన్న బజ్జీల కింద వేసుకోవడమే. ఇప్పుడు చట్నీ చూసేయండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 4-5 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత చిన్న కప్పు పల్లీలు వేసుకొని అవి సగానికి పైగా ఫ్రై చేసుకున్న తర్వాత మరో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకుంటూ మెత్తటి చట్నీలాగా మిక్సీ పట్టించుకొని మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోండి, లేదా డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుంది. ఎందుకంటే నూనె కాస్త ముందుగానే ఎక్కువగా వేసుకుంటే తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది. నేనైతే ముందుగా నూనె కాస్త ఎక్కువగా వేసుకొని ఇంకా తాలింపు అయితే వేయాలి. అంతే, చకచకా బజ్జీలతో పాటు చట్నీ కూడా రెడీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. దెబ్బకి ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటాయి. ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.